అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో ఇద్దరు యువకుల మృతి తీవ్ర కలకలం రేపుతోంది. కేవీపల్లి మండలం బండవడ్డేపల్లి గ్రామానికి చెందిన 6 స్నేహితులు శనివారం రాత్రి స్థానిక గుట్టల ప్రాంతంలో మద్యం పార్టీ చేసుకున్నారు. కేవీపల్లిలోని ఒక వైన్ షాప్ నుంచి 16 బీరు బాటిళ్లను కొనుగోలు చేసిన వీరు మద్యం సేవించిన కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 36 ఏళ్ల మణికుమార్, 28 ఏళ్ల పుష్పరాజ్ పరిస్థితి విషమించడంతో వారిని పీలేరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి చేరుకునే లోపే వారిద్దరూ ప్రాణాలు కోల్పోవడం మిస్టరీగా మారింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గన్నిమిట్టా పోలీసులు పీలేరు ఎక్సైజ్ అధికారులు విచారణను ప్రారంభించారు. అసలు మరణాలకి కారణం ఏంటి? యువకులు మోతాదుకు మించి మద్యం సేవించారా, లేక వారు కొనుగోలు చేసిన మద్యం ఎక్స్పైరీ డేట్ ముగిసిందా, లేదా అందులో ఏదైనా విషపూరిత పదార్థాలు మిక్స్ అయ్యాయా అన్న కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతుల బంధువులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత, విషాద వాతావరణం నెలకొంది. మద్యం శాంపిల్స్ ను సేకరించిన ఎక్సైజ్ అధికారులు విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అడిగి తెలుసుకుందాం. దామోదర్, పీలేరు నియోజకవర్గంలో ఇద్దరు యువకులు కూడా అతిగా మద్యం సేవించి చనిపోయారా, లేదా మద్యంలో ఏవైనా విషపూరిత పదార్థాలు కలిశాయన్న కోణంలో ఎక్సైజ్ అధికారులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు కారణం ఏమై ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం బండకిందపల్లి గ్రామానికి చెందిన యువకులు నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో కేవీపల్లిలోని మద్యం షాప్ లో 19 బీర్లు కొనుగోలు చేశారు. వీరిలో మణికుమారు, పుష్పరాజు ఇద్దరు అతిగా మద్యం సేవించినట్లు సమాచారం. వీరితో పాటు మొత్తం 6 మంది యువకులు ఈ మద్యం ఏదైతే బీర్లు తాగారు. ఆ తర్వాత వీరిలో అస్వస్థతకు గురిగా పుష్పరాజును ఆసుపత్రికి తీసుకొచ్చేలోగా మరణించాడు. మరోవైపు మణికుమారు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే మద్యం తాగడంలో ఏదైనా మద్యం కల్తీ అయిందా, లేకపోతే ఎక్స్పైరీ డేట్ కి సంబంధించిన మద్యం తాగారా వీరు, లేకపోతే 19 బీర్లలో వీరు ఎక్కువ మొత్తం బీర్లు తాగి కెపాసిటీ తట్టుకోలేక మరణించారా అన్న కోణంలో కూడా ఇటు ఎక్సైజ్ పోలీసులతో పాటు పీలేరు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మద్యం బాటిళ్లకు సంబంధించి డేట్లను వాటిని ల్యాబ్ కు పంపుతామని కూడా చెప్తున్నారు. మొత్తం మీద అన్నమయ్య జిల్లాలో గతంలో ఏదైతే కల్తీ మద్యం సంబంధించి పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారీ పైన ఇప్పటికే పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ యువకులు బ్రిడ్వైజర్ బీర్లు తాగి మరణించారన్న ఘటన పైన పోలీసులు కానీ అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. వెంటనే ల్యాబ్ కు పంపి పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకోవాలంటూ కూడా అధికారులను ఆదేశించింది రాధిక. థ్యాంక్ యూ దామోదర్. పీలేరు నియోజకవర్గంలో 6 స్నేహితులు మద్యం పార్టీ చేసుకున్నారు శనివారం రాత్రి. అయితే పార్టీ ముగిసిన తర్వాత అందులో ఇద్దరు యువకులు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించే లోపే వాళ్ళు మృతి చెందినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి గల కారణాలను ఇంకా పీలేరు పోలీసులు